హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. T20 ఫార్మాట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ టైం శ్రీలంకలో ఇండియా ఆడినప్పుడు పఠాన్ బ్రదర్స్ ఇద్దరు కలిసి మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు చూసాం. బంగ్లాదేశ్లో ఏషియా కప్ జరిగినప్పుడు ఇండియా బాగా ఆడటం చూసాం శ్రీలంకకు అగేన్స్ట్గా. వరల్డ్ కప్ విషయానికి వచ్చేస్తే శ్రీలంక గాట్ ద బెటర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు 2014 T20 ఫైనల్స్ వాళ్ళే గెలిచారు. అక్కడ విరాట్ బాగా ఆడాడు, రోహిత్ గాడు గుడ్ స్టార్ట్, కరెక్ట్ టైంలో అవుట్. ఇప్పుడు 9th 10th ఓవర్లో అవుట్ ఆడుతాను. అజింక్య రాణి ఓపెన్ చేసినట్టున్నారు రోహిత్తో. అప్పుడు యువరాజ్ సింగ్ కుడ్ నాట్ ఫైర్. లాస్ట్లో ఎంఎస్ వచ్చాడు, తను కూడా 7 balls 4 runs. పెద్దగా స్కోర్ వెళ్ళలేకపోయింది, అక్కడ వాళ్ళు సునాయాసంగా కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అది కొన్ని లిమిటెడ్ మ్యాచెస్ కానీ T20లో పెద్ద హిస్టరీ లేదు వీళ్ళ ఈరో జట్లకు కూడా. ఎందుకంటే 2014 మ్యాచ్ 2007లో శ్రీలంకతో ఆడింది లేదు, 2009, 10, 12, 14, 16 తర్వాత మళ్ళీ ఈరోజు చూసుకుంటే శ్రీలంకతో ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ. సో మనం అక్కడ ఎక్కువ డీటెయిల్స్ తీసుకొని మాట్లాడడం. బట్ డెఫినెట్లీ పఠాన్ బ్రదర్స్ ఇద్దరు కలిసి 2008 అనుకుంటాను, అక్కడ 2007 ఎండింగ్లో ఇన్ఫాక్ట్ అక్కడ అద్భుతంగా ఆడి గెలిపించారు. 160 అంతా కొట్టారు. 116కి 6 wickets పడ్డాయి. అండ్ ఇర్ఫాన్ అండ్ యూసఫ్ వచ్చి బాగా ఆడారు అక్కడ. బట్ లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో ఇండియా శ్రీలంక మంచి రైవలరీ అనేది వచ్చింది. ఒకప్పుడు శ్రీలంక వాజ్ అ ఫెంటాస్టిక్ టీమ్, ఎస్పెషలీ ఒక 95 to 98, 99 దాకా చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉండింది. ఒక డామినేషన్ చేస్తారా వీళ్ళు అనే దిశగా కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టుక్ ఓవర్. ఆ తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2007 నుంచి 2011 దాకా మళ్ళీ స్ట్రాంగ్ ఫోర్స్గా వచ్చారు. 2007లో వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళారు, 2011లో వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళారు, 2014లో వాళ్ళు ఇన్ఫాక్ట్ టోర్నమెంట్ T20 గెలిచారు, 2012లో వాళ్ళు వరల్డ్ T20 ఫైనల్స్కి వెళ్ళిపోయారు. సో ఆ 7 years మళ్ళీ బాగానే ఆడారు లిమిటెడ్ ఓవర్స్లో. అక్కడ సంగకార అండ్ జయవర్ధన వర్ ఎట్ దర్ పీక్స్. అలాగే ఇండియాకి అగేన్స్ట్గా టెస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే 340 జయసూర్య కొట్టిన సందర్భాలు, రోషన్ మహానామా కొట్టాడు అక్కడ. జయసూర్య 189 షార్జాలో హైయెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు. సో ఇలాంటివి చాలానే మాట్లాడుకోవాలంటే మానవ నటపట్టు మంచి సెంచరీలు నమోదు చేశాడు. సంగకార హాజ్ హ్యాడ్ గుడ్ ఇన్నింగ్స్. బట్ ఇండియాకి సంబంధించి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇండియా తరఫున మాట్లాడుకుంటే 5 ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఉన్నాయి. హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇన్నింగ్స్ ఈ 5 innings కూడా. అంటే వేరే రేంజ్, అది మామూలు ఇది కాదు. ఎంత ఇంపాక్ట్ అంటే అంత ఇంపాక్ట్. వాట్ ఎస్టాబ్లిషింగ్ సర్టెన్ థింగ్స్ అన్నమాట ఇన్నింగ్స్ వల్ల. ఫస్ట్ వాజ్ 1999 టాంటన్లో వరల్డ్ కప్, అది ఇండియా వర్సెస్ శ్రీలంక. అక్కడ మొదలైన ఆట. సౌరవ్ గంగూలీ 183 కొట్టాడు. 183 సౌరవ్ గంగూలీ కొట్టిన స్కోర్ అది. ముత్తా మురళీధర్ అండ్ వీళ్ళందరూ హేమీ స్పిన్నర్లు అందరూ ఉన్నారు అక్కడ. మంచి టీం ఉండేది అప్పుడు ఆ వరల్డ్ కప్లో. అండ్ ఇండియా దాదాపు దేవర్ మస్ట్ విన్ గేమ్స్ లాగా కొన్ని తయారు. ఎందుకంటే దే లాస్ట్ టు సౌత్ ఆఫ్రికా, దే లాస్ట్ టు జింబాబ్వే. ఆ తర్వాత వాళ్ళు గెలవాల్సిన అవసరాలు వచ్చే వాళ్ళకి. సో దే హ్యాడ్ టు విన్. అక్కడ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సౌరవ్ గంగూలీ 183. అండ్ అప్పుడే అండ్ ఇన్ఫాక్ట్ ఆ టైంలోనే ఒక డ్యూయల్ సిరీస్ అనేది కూడా నిర్వహించారు వరల్డ్ కప్ ముందు అనుకుంటాను. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్ ముందు, వరల్డ్ కప్ తర్వాత గుర్తులేదు సరిగా. ఒక టీం ఏమో టొరాంటోకి వెళ్ళింది, ఇంకొక టీం ఇంకెక్కడికో వెళ్ళింది. ఇండియా పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడారు అనమాట. 2 టీమ్స్గా విభజించుకొని ఆడారు. అప్పుడు సౌరవ్ గంగూలీ వాజ్ అపాయింటెడ్ యాజ్ డెప్యూటీ మొహమ్మద్ అజరుద్దీన్కి. ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు జరిగిన సందర్భాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ సచిన్ వాజ్ ఓకే టు లీడ్ కొంతవరకు. అండ్ దెన్ థింగ్స్ చేంజ్. ఆ తర్వాత మళ్ళీ గంగూలీని లీడర్షిప్గా అనుకున్నారు. బట్ గంగూలీ లీడర్షిప్గా రావడానికి ఈ ఇన్నింగ్స్ మాత్రం చాలా దోహదపడింది. ఒక అద్భుతమైన కమాండింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ 183 కొట్టాడు. అండ్ ఎస్టాబ్లిష్డ్ అఫ్కోర్స్ అప్పుడు మీరు ఓపెనర్స్గా చూసుకుంటే కనుక గంగూలీ అప్పుడప్పుడే సెకండ్ బెస్ట్ బ్యాట్స్మెన్గా వస్తూ వచ్చాడు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, తర్వాత సైద్ అన్వర్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సౌరవ్ గంగూలీ వాజ్ స్లోలీ ఓవర్టేకింగ్ సైద్ అన్వర్ అండ్ ఆల్. రికీ పాంటింగ్, గంగూలీ మధ్య కాంపిటీషన్ ఉండేది నెంబర్ ఆఫ్ సెంచరీస్ పరంగా. ఒకనొక దశలో సౌరవ్ గంగూలీ అంటే సెకండ్ హైయెస్ట్ సెంచరీస్. సో ఆ టైంలో అబ్జర్వ్ చేసుకుంటే కనుక అప్పుడే డామినియన్ మొదలు పెట్టాడు సౌరవ్ గంగూలీ 183. అది చాలా కీలకమైన ఇన్నింగ్స్. ఆ తర్వాత మళ్ళీ 6 ఏళ్ల తర్వాత, దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇంకొక డామినేషన్ అనేది మొదలవడానికి ఇన్నింగ్స్ నాంది పలికింది. జైపూర్లో 303 ఎంత కొట్టాలి స్కోరు. 1 down జొలపాలు వేసుకొని భయ్య వచ్చాడు. ఆల్రెడీ అప్పటికి ఒక సెంచరీ ఉంది. బల్లే కొడతాడు, బాల్ అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి మంచి రెప్యుటేషన్ ఉంది. అలాంటిది అక్కడ 6ల మీద 6లు, 4ల మీద 4లు కొట్టి 183 అదే స్కోర్ మళ్ళీ నమోదు చేశాడు MS ధోని. అది తన ఇన్నింగ్స్లో, వన్డే ఇన్నింగ్స్లో తన హైయెస్ట్ స్కోర్ మహేంద్ర సింగ్ ధోనిది. అండ్ తన ఆడిన తీరు విధానం చూసుకుంటే కనుక ఒక చిచ్చర పిడుగు. మామూలు అంటే స్ట్రైట్ కొట్టాడు షాట్లని కూడా. చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ ద షాట్స్ విత్ స్ట్రైట్ బ్యాట్. ఎస్ కొన్ని స్వీప్ షాట్లు, కొన్ని స్లాగ్ షాట్లు ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ స్ట్రైట్ షాట్స్. 10 6లు అంతా కొట్టాడు ఆ మ్యాచ్లో. సో
ఎంఎస్ ధోని ఇంత మంచి ప్లేయర్ అవ్వగలని పాకిస్తాన్ సిరీస్తో చూసి అట్ వన్ డౌన్ కెన్ బి అ మోర్ లీథల్ ప్లేయర్, ఇంకా బాగా ఆడగలడు, నాకు బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ తెచ్చి యూ కెన్ టేక్ ది అటాక్ టు ది అపోజిషన్ పెట్టి. అండ్ ఆ తర్వాత మళ్ళీగా ఎంఎస్ ధోని ఇక మిగతా అన్ని ఫార్మాట్, అప్పుడు టెస్ట్ ఉంది, టెస్ట్ ఫార్మాట్స్లో కూడా వెళ్ళి అన్ని ఫార్మాట్స్లో ది ప్లేయర్ అని చెప్పేసి రావడానికి అది కూడా బాగా దోహదపడింది. ఎస్, సచిన్ కొట్టిన సెంచరీలు ఉన్నాయి, సెహ్వాగ్ కొట్టిన సెంచరీలు ఉన్నాయి, యువరాజ్ కొట్టిన సెంచరీలు ఉన్నాయి, నేను కాదు అట్లా. అది వాళ్ళు ఎవరిని అండర్మైన్ చేయట్లేదు. బట్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరెవరు ఎటువంటి విధంగా వాళ్ళ ఫుట్ హోల్డ్ ఎస్టాబ్లిష్ చేశారనే ఇన్నింగ్స్ ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ మీరు టెస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే తెండూల్కర్ అద్భుతమైన సెంచరీలు కొట్టాడు, సెహ్వాగ్ సూపర్ సెంచరీలు కొట్టాడు. టెస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకుందాం, టెస్ట్ మ్యాచ్ అప్పుడు 5 బ్యూటిఫుల్ నాక్స్ అని మాట్లాడుకుందాం, అప్పటిదాకా పార్క్ చేసి పెట్టుకోండి. మరి ఆ తర్వాత ఎంఎస్ ధోని గంగూలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ధోని తర్వాత అంతే రేంజ్ ఇంపాక్ట్ చూపించిన క్యాప్టెన్, గంగూలీ తర్వాత అంతే రేంజ్ ఇంపాక్ట్ చూపించిన క్యాప్టెన్, అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన క్యాప్టెన్ ధోని అయితే, ఆ తర్వాత ఆ ఎమోషన్ని ఆ అగ్రెషన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లిన క్యాప్టెన్ వాజ్ విరాట్ కోహ్లీ. తను కూడా హీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ హీ అనౌన్స్ హిమ్సెల్ఫ్ ఫర్ ద వరల్డ్ అంటారు కదా, తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకునే విధంగా ఆడిన ఒక ఇన్నింగ్స్ హోబార్ట్లో ఆడాడు. బలంగా యార్కర్లు వస్తుంటే మనోడు షాట్లు కొడుతున్నాడు. హోబార్ట్లో ఆ టైంలో 40 ఓవర్లో 300 సంథింగ్ ఎంతో చేసి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి టైంలో వికెట్లు బాగా ఆడుతున్నారు, వికెట్లు పడతా ఉన్నాయి. అండ్ దెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. వచ్చిన తర్వాత స్టాంపులు దిగిపోయింది, ఇలా మామూలుగా దిగల. హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్, హీఈస్ దిస్ గాయ్, కమాన్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే అప్పుడే ఆస్ట్రేలియాతో సిరీస్ అయినప్పుడు అడిలైడ్లో సెంచరీ కొట్టాడు. ఎస్, ఈజ్ అ గుడ్ ప్లేయర్. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో బాగా ఆడాడు, మెల్లిమెల్లిగా బంగ్లాదేశ్తో సెంచరీ కొట్టాడు, అంతా బాగానే ఉంది. ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేయర్, ఫ్యూచర్ ఆఫ్ ద జనరేషన్, ఫ్యూచర్ క్యాప్టెన్, మెల్లిమెల్లిగా ముద్రలు పడతా ఉన్నాయి. ఆ ముద్రను ఇంకా బలోపేతం చేయడానికి ఒక స్ట్రాంగ్ ఇన్నింగ్స్ కావాలి. ఆ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ అది. యాక్ట్ విల్ లసిత్ మలింగా కొట్టాడమ్మా. ఆ రేంజ్లో లసిత్ మలింగాని ఎవరు అటాక్ చేయరు. అండ్ లసిత్ మలింగాకి ఎంఎస్ ధోని అటాక్ చేశాడు, విరాట్ కోహ్లీ అటాక్ చేశాడు. వీళ్ళిద్దరూ లసిత్ మలింగాకి మా నైట్ మైల్ ఇచ్చారు ఆల్ ఫార్మాట్స్లో. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ తెచ్చుకున్నా కూడా మలింగా ఆల్సో గాట్ బెటర్ ఆఫ్ దెమ్. వీళ్ళు మలింగాని బాగా ఆడారు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ ఆడింది మలింగాని బెటర్గా ఆడారు. విరాట్ కోహ్లీ ఆన్ దట్ డే వాజ్ అన్స్టాపబుల్. మామూలు ఇది కాదు, అసలు వేరే రేంజ్లో ఆడాడు. అండ్ ఆ తర్వాత అప్పటి నుంచి మెల్లిగా ఆ కింగ్ అనే దానికి ఒక ఫస్ట్ స్టెప్ అయింది, ఫస్ట్ కాంకరింగ్ అక్కడే. అలా 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 కాంకర్ చేసుకుంటూ వెళ్ళాడు. అది ఒక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ తనకు ముందే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ జరిగింది. ఆ ఇన్నింగ్స్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ డబుల్ 100. శ్రీలంక వచ్చిందంటే రండి నేను చూసుకుంటాగా అన్నట్టు ఉంటాడు. శ్రీలంక అంటే రోహిత్ శర్మకి అదొక ప్రీతి, చాలా ఇష్టం అన్నమాట వాళ్ళ దగ్గరికి ఆడడం. అండ్ వీడియో కూడా పెట్టాను, ఆ 5 times శ్రీలంకన్ క్రికెటర్స్ కొంచెం చేసిన పరిస్థితులు అందరూ కూడా రోహిత్ శర్మ కామెంట్లు పెట్టారు. బికాస్ దట్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. 264 టీమ్ స్కోర్ అని అయ్యారు అప్పట్లో. కాదు, రోహిత్ శర్మ కొట్టినట్టు అదే అన్నారు. అంతటి ఇంపాక్ట్ 264 అనేది కనీ విని ఎరుగని స్కోరు. ఒకనొక దశలో టీమ్ స్కోరా అనే విధంగా మంచి స్కోర్ అబ్బా టీం అనుకుంటే లేదు ఒకడే కొట్టాడు, రోహిత్ శర్మ కొట్టాడు అనేసరికి ఏం మాట్లాడుతున్నారా నువ్వు అన్నారు. క్లీన్ హిట్టింగ్. మీకు రోహిత్ శర్మ ఆడుతుంటే ఆ 6లు కొట్టే విధానంలో అంతకన్నా క్లీన్గా ఎవరు 6లు కొట్టలేరు. సింపుల్గా క్లీన్గా ఇట్లా లాఫ్టెడ్ షాట్లు ఆడుకుంటూ అలాంటి షాట్స్ ఆడి ఒక అద్భుతమైన డబుల్ కొట్టాడు. అది ఇంపాక్ట్. అది ఎందుకు ఇంపాక్ట్ అంటే వన్డే మ్యాచెస్లో అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా డబుల్ 100s వస్తున్నాయి. టెండూల్కర్ కొట్టాడు, తర్వాత మీకు సెహ్వాగ్ కొట్టాడు, తర్వాత కప్టిల్లు, క్రిస్ గేల్, వీళ్ళందరూ మెల్లిమెల్లిగా వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్స్పెక్టెడ్. రోహిత్ శర్మ కూడా కొట్టాడు 2013లో. అదే వెంటనే రెప్లికేట్ 2015లో ఫట్ మనం కొట్టి అక్కడ అంటే మామూలు విషయం కాదు. దట్ అగైన్ అది కూడా మీరు అందరూ కూడా సెంచరీకి సాటిస్ఫై కాకుండా మాకు డబులే కావాలంటారు కదా, అది కూడా రావడానికి కారణం అదే. సో ఇప్పటిదాకా 4 ఇన్నింగ్స్ చూసుకుంటే అన్ని సెంచరీ పైన ఇన్నింగ్స్లే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హాస్ క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ వాళ్ళ ఇండివిజువల్ కెరియర్స్లో కూడా బాగా హెల్ప్ అయింది. అది కూడా నేను హైలైట్ చేయాల్సిన అంశం. సౌరవ్ గంగూలీకి హెల్ప్ అయింది, మీకు ధోనికి హెల్ప్ అయింది, విరాట్ కోహ్లీకి భయంకరంగా హెల్ప్ అయింది. విరాట్ కోహ్లీ అక్కడి నుంచి ఆడిన విధానం చూసుకున్న తర్వాత చేజ్ మాస్టర్ అని పేరు రావడం, అవలీలుగా అలవోకగా చేజులు చేయడం, ఏ అటాక్ అయినా పర్వాలేదు, ఎంత రన్ రేట్ ఉన్నా పర్వాలేదు, తను లాస్ట్ దాకా ఉన్నాయంటే మ్యాచ్ అయిపోతుందని చెప్పి భరోసా ఇవ్వడం, ఇవన్నీ ఆ ఇన్నింగ్స్తోనే స్టార్ట్ అయ్యాయి. రోహిత్ని హిట్మ్యాన్గా ఎస్టాబ్లిష్ చేసిన ముందు ఒక డబుల్ సెంచరీ, ఈ డబుల్ సెంచరీ ఇంకా గట్టిగా ఎస్టాబ్లిష్ చేసింది రోహిత్ శర్మ. సో ఇవన్నీ జరిగాయి. బట్ నెక్స్ట్ ఇన్నింగ్స్ నేను మాట్లాడుకునేది అది ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ గర్వంతో తలెత్తుకునేలాగా చేయడం, కళ్ళు చెమర్చేలాగా చేయడం, మాసగా చెప్పాలంటే కాళ్ళు ఎత్తుకునేలాగా, తొడలు కొట్టుకునేలాగా చేయడం, అరిచి గీ పెట్టి మనం గెలిచామని చెప్పేలాగా చేసిన మూమెంట్ వాస్ వరల్డ్ కప్ 2011. 97 గౌతమ్ గంభీర్
డిజర్వ్డ్ 100, కానీ కొన్ని హండ్రెడ్స్ కన్నా కూడా విలువైన ఇన్నింగ్స్ గౌతమ్ గంభీర్ ఆడింది. సెహ్వాగ్ అవుట్ సెకండ్ బాల్, తెండూల్కర్ అవుట్ కొన్ని ఓవర్ల తర్వాత. ఓ పార్ట్నర్షిప్ నెలకొల్పాలి. ఓ యంగ్స్టర్ తనతో పాటు పార్ట్నర్షిప్ నెలకొల్పుతూ తను గైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ యంగ్స్టర్ అవుట్ అయిన క్యాప్టెన్ వచ్చాడు. ఆ క్యాప్టెన్ స్టార్ట్లో స్లోగా ఆడుతుంటే తన అటాక్ తీసుకొని బాగా ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్యాప్టెన్ బాగా ఆడుతుంటే సింగిల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ ఇన్నింగ్స్ మొత్తంలో ధోని వచ్చాడు, ఫినిష్ చేశాడు, అద్భుతంగా ఆడాడు, మురళీధరన్ని హ్యాండిల్ చేశాడు. నో డౌట్స్ అబౌట్ దట్, నోట్ టేకింగ్ అవే క్రెడిట్స్ ఫ్రమ్ హిమ్. కానీ ఆ ఇన్నింగ్స్ అంతా జరుగుతున్నప్పుడు ఒక ఎండ్లో ఇలా పట్టుకొని నుంచొని నేను ఉన్నాను అని చెప్పిన ప్లేయర్ గౌతమ్ గంభీర్. ఆ జెర్సీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందబ్బా. ఆ డైవ్ కొట్టినప్పుడు ఇక్కడ కొంచెం మట్టి మరకలు అంటాయి కదా, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ జెర్సీకి. అండ్ అది చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్. ఇందాకే అన్న చాలా మంది ప్లేయర్లు చాలా సెంచరీ కొట్టారు. ద్రావిడ్ 150 పైన కొట్టాడు, సెహ్వాగ్ కొట్టాడు, యువరాజ్ కొట్టాడు, అందరూ తెండూల్కర్ వీళ్ళందరూ కూడా చాలా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. బట్ ఈ 5 ఇన్నింగ్స్తో పోల్చుకుంటే అవన్నీ కూడా ఒక మెట్టు కిందే ఉంటాయి. అండ్ ఈ 5 కూడా నేను క్రోనాలజీలో ఎందుకు చెప్పానంటే ఏదేది ముందు జరిగిందో అదే చెప్పుకుంటూ వచ్చాను. గౌతమ్ గంభీర్ ఒక్కటే వెనకాల చెప్పాను, ఎందుకంటే వరల్డ్ కప్ కాబట్టి ఫినిష్ బాగా ఇద్దామని చెప్పేసి చెప్పాను. సో ఈ 5 ఇన్నింగ్స్ ఉన్నాయి వన్ డే క్రికెట్ పోల్చుకుంటే. ఎక్కువగా T20 వీళ్ళ మధ్య అంతగా ఇంపాక్ట్ఫుల్ T20 గేమ్స్ ఏమి జరగల. ద్వైపాక్షిక సిరీస్లో లేకపోతే ఏషియా కప్లో ఆడినప్పుడు అలాంటివే, కానీ ఒక సీరియస్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ వచ్చే సిరీస్ అంతగా కనిపించలే. సో ఈ వన్ డే సిరీస్లో ఉన్న ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్లో ఏదో ఒకటన్నా బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇక్కడ ఈ సిరీస్లో వస్తుందా అనేది చూద్దాం. దట్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. థాంక్యూ.